కేంద్ర ప్రభుత్వం వేతన చట్టాలతో పాటు 4 లేబర్ కోడ్ల రద్దును వ్యతిరేకిస్తూ జాతీయ కార్మిక సంఘాలు ఒక్కరోజు సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో సింగరేణి, మణుగూరు ఏరియాపై సమ్మె ప్రభావం తీవ్రంగా పడింది. సమ్మెతో 36,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. వేతనాల రూపంలో మణుగూరు ఏరియాలో సుమారుగా ₹1,50,00,000 కార్మికులు నష్టపోతున్నారు. అంతేకాకుండా మణుగూరు ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమైపోయాయి. సమ్మెతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నమస్కారం. ఐఎన్టీసీ నా పేరు కృష్ణరాజు. ఈరోజు జరుగుతున్న సార్వత్రిక సమ్మెకు ఐఎన్టీసీ పూర్తి మద్దతు ఉంది. మా సెక్రటరీ జనరల్ జనప్రసాద్ గారి ఆదేశానుసారం ఆల్ ఏరియాలలో తిరిగి ఈ సమ్మె గురించి ప్రచారం చేయడం జరిగింది. మోడీ గారు 44 చట్టాలను 4 చట్టాల కుదించి కార్మిక వర్గం మీద, పబ్లిక్ రంగ సంస్థల మీద ఆయన తీసుకునే నిర్ణయం సరైనది కాదని మేము ఐఎన్టీసీ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. చాలామంది రైతులు 100 రోజులు ఢిల్లీలో నిరాదీక్షలు చేసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే ఆయన నల్లా చట్టాలను వెనుక తీసుకోవడం జరిగింది. అలాగే ఈ కార్మిక సంఘాలు తీసుకున్న ఈ సమ్మెని సీరియస్గా తీసుకుని మోడీ గారు ఆ 4 చట్టాలు వెనుక తీసుకునే వరకు అవసరమైతే మా అధిష్టానం ఏ పిలుపు ఇచ్చినా సరే మణుగూరు ఐఎన్టీసీ తరఫున పూర్తిగా బాధ్యత తీసుకుని సమ్మెలో పాల్గొంటాం. రాబోయే రోజుల్లో ఇలాంటి విషయాలు చాలా తీవ్రంగా నిరోధిత సమ్మె చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మేము కార్మిక వర్గం తరఫున. అలాగే మా సంస్థకు ఎలాంటి ఇబ్బంది లేదు. రాబోయే రోజుల్లో కూడా మా సంస్థను కాపాడుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం కార్మిక సంఘ నాయకులుగా, కార్మికులుగా. అలాగే కార్మికులు చాలామంది అనుకుంటూనే ఉన్నారు పబ్లిక్ రంగ సంస్థలను కూడా ప్రైవేట్ పరం చేసి వాళ్ళకు అనుకూలంగా అంబానీ ఆదానికి కట్టబెట్టాలనే ఉద్దేశంతో మాకు సింగరేణిలో మా గనులు మాకే అప్పచెప్పాలని చాలాసార్లు మా తెలంగాణ గవర్నమెంట్ కూడా వెళ్ళి విన్నమించినా సరే ఇంతవరకు ఒక గని కూడా మా సింగరేణి యాజమాన్యానికి ఇవ్వలేదు. ఇలా రాబోయే రోజుల్లో మా సింగరేణి ఏరియాలో తెలంగాణలో ఉన్న సింగరేణి గనులన్నీ